ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేరారు. 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పాట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి $29 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరమని, ఈ సెటిల్మెంట్తో ఆమె కుటుంబానికి కాస్తైనా ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నామంటూ సియాటెల్ అటార్నీ తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి 2021లో అమెరికా వెళ్లారు. సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేరారు. 2023 జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పాట్రోలింగ్ వాహనం జాహ్నవిని ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కుటుంబానికి $29 మిలియన్ అంటే భారత కరెన్సీలో దాదాపు 262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు. జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరమని, ఈ సెటిల్మెంట్తో ఆమె కుటుంబానికి కాస్తైనా ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నామంటూ సియాటెల్ అటార్నీ తమ ప్రకటనలో పేర్కొన్నారు.